వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఎవరైతే మన వెనకాల మన గురించి మన మనలో బిజీగా ఉండిపోతాం కదా, మన వెనకాల ఏమేం జరుగుతుంది అండ్ మనం దాని నుంచి ఎలా మనం కాపాడుకోవాలి, మనల్ని మన ఫ్యామిలీని ప్రొడక్టివిటీగా ఎలా ఉంచుకోవాలి. సో డివైన్ మన వెనకాల ఎలాంటి పనులు చేస్తుంది అంటే మన నుంచి మనకి కంట్రోల్లో లేని వాటి నుంచి మనల్ని ఎలా కాపాడుతుంది, అలాగే మనం ఏదైనా మన వంతు సాయం చేయాలా, ఇంకా అవన్నీ కూడా తెలుసుకుందాం. సరేనా? మీరు ఏదైనా చిన్న చిన్న టిప్స్ లాంటివి పాటిస్తే ఎలాంటివి పాటిస్తే మీకు ఇంకా మెరుగ్గా మీరు చేసుకునే పనులు చేసుకోవచ్చు అని చూద్దాం. సరేనా? ఇంకా మీ పనులు మీరు ఏదైతే చేసుకుంటున్నారో, కొంతమంది కడుపు నొప్పితో వాటిని ఎలా ఆపాలనుకుంటున్నారు, ఎవరు ఆపాలనుకుంటున్నారు, దేనికోసం ఇదంతా చేస్తున్నారు అని ఏంజల్ గైడెన్స్ ద్వారా నేను మీకు అది అందించే ప్రయత్నం చేస్తాను. సరేనా? రీజనెట్ అయితే ప్లీజ్ ఖచ్చితంగా కనెక్ట్ చేసుకోండి, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సరేనా? ఏంజల్ ప్లీజ్ చెప్పండి, ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు మా కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. మేక్ ఏ విష్. మీరు ఏదైనా కావాలనుకున్నా, చెయ్యాలి వస్తే బాగుండు అని ఎదురు చూస్తుంటే మీరు అనుకొని ఆగిపోవద్దు. మీరు ఏదైతే డివైన్ ఉన్నారో, ఏదైతే గాడ్ ఉన్నారో వాళ్ళని అంటే అడగండి. అడిగితే కానీ అమ్మైనా పెట్టదంటారు కదా. సో మీరు ఒకసారి మీ డివైన్ అడగండి, డివైన్ నాకు ఈ జాబ్ కావాలి, ఇది ఇప్పించు అని అడగండి. లేదా మీ ఏంజల్స్, మీ జీసస్, ఎవరినైతే మీరు నమ్మకం ఉంచారో, లేదా డైరెక్ట్గా మీరు దేవుడి మీద మీకు నమ్మకం లేకపోయినా అది అప్ టు యూ. అంటే మీరు ఏదో ఒక సోర్స్ అయితే మిమ్మల్ని కాపాడుతుంది, ఇది మాత్రం ఖచ్చితంగా నిజం కదా. సో నేచర్ని చూస్తూ మాట్లాడండి, యూనివర్స్ని అడగండి, మీకేం కావాలో అడగండి. ఇప్పుడు నాకు జాబ్ కావాలి ఏంజల్, నాకు జాబ్ ఇప్పించు, జాబ్కి దారి చూపించు. లేదా బిజినెస్కి లోన్ కావాలి, నాకు అర్జెంటుగా డబ్బులు ఇప్పించు. లేదా నేను ఏదైనా పని చేసుకుంటాను, నాకు మొబైల్ కావాలి. ఇలా ఏదైనా సరే, అమ్మకి ఒంట్లో బాగుండేలా చెయ్యి. ఇలా మీకు ఏదైతే విష్ అనుకుంటున్నారో, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఒక క్షణం ఏంజల్ కంటే చెప్పండి. ఓకేనా? మీరు కామెంట్ చేయండి. మీరు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే మీకు ఏం విష్ కావాలనుకుంటున్నారు అనేసి కామెంట్ చేయండి. సరేనా? డైరెక్ట్గా అడగండి ఏంజల్ని. ఇంకా చెప్పండి ఏంజల్, వాళ్ళు మీరు ఎప్పుడు అడుగుతారా అని చూస్తున్నారంట మీకు ఇవ్వడానికి. నువ్వు నన్ను అడిగావా అన్నట్టుగా చూస్తున్నారు మీ దేవుళ్ళు మీ కాసి. నువ్వెవరితో మాట్లాడుకుంటున్నావు, నేను అడిగితే నీకు సాయం చేయనా చెప్పు అన్నట్టు చూస్తున్నారంట. సరేనా? స్పెల్స్ రివర్స్డ్. ఎవరైతే మీ వెనకాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి స్పెల్స్ చేస్తున్నారో, స్పెల్స్ అంటే అండి కొంచెం హెడేక్ వచ్చేలాగా, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చేలాగా మనం అంటే పడని వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అంటే దిష్టి అంటారు కదా, ఒక రకంగా అలాంటిదే. సో అవన్నీ వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయినాయి అంటండి. యాంగ్రీ స్పెల్స్ వైల్ బాతింగ్ అంటే ఏంటంటే మనుషులు చూస్తూ కోపం వచ్చేలాగా, చిరాకు కనిపించేలాగా. కొంతమంది ఏదన్నా వచ్చి అనవసరంగా వచ్చి అదుందా ఇదుందా అని అడిగేసి వెళ్ళిపోతారు. తర్వాత మన తలంతా పిచ్చిగా అయిపోద్ది. సో వాళ్ళు ఏంటి అంటే మీకు వాళ్ళు కొంచెం చాలా జలస్తో ఉన్నారు అని అర్థం అనమాట. ఓకేనా? సో అలాంటి వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయండి. అలాగే మీకు అలా అనిపించింది అనుకోండి, మీరు ఇలా సింబల్ అనేది వేసుకోండి చేతి మీద. ఎక్కువగా నరదిష్ట అయితే తగలదు. సరేనా? ఇదేంటి అంటే జర్నీస్లోనే ఇది చోకిరే అంటారండి. చోకిరే అంటే జనరల్గా ఒక ఏంజిల్ పవర్ అనేది ఉంటుంది అనమాట. ఈ సింబల్ చేతి మీద వేసుకొని చోకురే అని 3 times అనుకోండి. ఏంజిల్ పవర్ అనేది మీ చుట్టూ ఉంటుంది. సో ఈ నెగిటివ్ వైబ్స్కి వాళ్ళు మీకు ఒళ్ళు నొప్పులు గట్ట వచ్చేలా చేస్తుంటే దాని నుంచి ప్రొటెక్షన్ అనమాట. మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే చోకురే అని నేను ఇక్కడ టైప్ కూడా చేస్తాను. దాన్ని మీరు నెట్లో సెర్చ్ చేసి చూడండి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుస్తుంది. సరేనా? ఇంకొంచెం డీటెయిల్గా కావాలంటే చూడండి. ఏంటంటే పురాతన కాలంలోని వాళ్ళు వేసుకునే వాళ్ళంట, వాళ్ళ స్కిన్ మీద పచ్చబొట్లు అంటారు కదా, అలా వేసుకునే వాళ్ళంట. అలాగే చాలా గుళ్ళల్లో, పాత గుళ్ళు చూస్తే అక్కడ కూడా కొన్ని అర్థం కాని సింబల్స్ ఉంటాయి కదా, అవే ఇవి. సరేనా? అండ్ ఆధార్, పాన్, ఏటీఎం, ఓటీపీ, సోషల్ అకౌంట్స్. మీరు ఏదైనా సోషల్ మీడియాస్ వాడుతుంటే వాటిని చెక్ చేసుకుంటూ ఉండండి. అంటే ఈ మధ్యలో ఫ్రాడ్స్ అనేది ఎక్కువయ్యారు కదా, మీకు ఈ మధ్యలో టెక్స్ట్ మెసేజెస్ కూడా వస్తున్నాయండి. ఎలా అంటే మీరు జాబ్ కోసం వెతుకుతున్నారనుకోండి, ఏదైనా సోషల్ మీడియాలో, నెట్లో, మీ నౌకరీల వాటిల్లో, ఇంకా వేరే ఇదంటే సర్టిఫైడ్ సైట్స్, ఇంకా వేరే వాటిల్లో మీ నెంబర్స్ గవ్వుకుని ఇస్తూ ఉంటారు కదా, మీ రెజ్యూమే షేర్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మీ నెంబర్స్ అనేవి కాల్ సెంటర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట.
దానివల్ల వాళ్ళు మీకు స్పామ్ మెసేజెస్ అలా పెడుతూ ఉంటారు. దీంట్లో అక్కడ ఈ జాబ్ గురించి వాట్సాప్ చేయండి, ఈ లింక్ క్లిక్ చేయండి, లేదా మీరు ఏదైనా సెర్చ్ చేస్తుంటే దానికి సంబంధించి ఆఫర్ ఉంది, ఇంత % డిస్కౌంట్ వస్తుందని మీకు ఏదైనా టెస్ట్ లింక్ వచ్చి గ్రీన్ కలర్లో ఏదైనా హైలైట్ అయిన లింక్ వస్తే దాన్ని అంటే క్లిక్ చేయకండి. ఎందుకంటే మీ విషయంలో కొంచెం ఫ్రాడ్స్ చేసే అవకాశం ఉందంట. సో మనీ అది జాగ్రత్త. అలాగే ఎవరైనా ఓటీపీలు, ఆధార్ ఓటీపీ, పాన్ ఓటీపీ చెప్పండి, ఆధార్ లింకులు చేసుకోవాలని ఎవరైనా కూడా బయట నుంచి అయితే మీకు ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఫోన్లు చేయరండి. కాబట్టి ఎవరైనా ఓటీపీల గురించి అడిగితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పి పెట్టేయండి, వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేయొద్దు. అలాగే మీ సోషల్ మీడియా అకౌంట్లో ఏమైనా వాడట్లేదు అనుకోండి, అవి డిలీట్ చేసేసుకోండి. దానివల్ల ఏంటంటే మీ నెంబర్ వాడకుండా అది ఆగిపోయింది అనుకోండి, మీరు రీఛార్జ్లు చేయట్లేదు 2-3 నెలల నుంచి, కానీ పాతలో ఫేస్బుక్, వాట్సాప్ ఇంకేదో ఏదో అకౌంట్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, అది ఏమవుద్దంటే ఆ నెంబర్ మీద బ్లాక్ అయిపోద్ది కదా రీఛార్జ్ చేసుకోకపోతే. కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తారు ఆ నెంబర్ని. అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా మీ అకౌంట్కి లింక్ అయిపోయింది, మీరు తీయలేదనుకోండి, వాళ్ళకి కనిపిస్తుంటుంది అనమాట. వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం అయితే, అంటే అందరూ అలా ఉంటారని కాదు, కానీ మిస్యూజ్ చేసే అవకాశం అయితే ఉంది కదా. కాబట్టి మీరు వాడలేని అకౌంట్లన్నీ డిలీట్ చేసేసుకోండి. ఎప్పటికప్పుడు పాస్వర్డ్లు అన్నీ మార్చుకుంటూ ఉండండి, సరేనా. మీరు ఏదో మనీ రొటేట్ చేస్తారని కాబట్టి, అంటే మనీ సంపాదిస్తే ఏదో చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇలా ఈ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటండి. నీడ్ టు చెక్ వే CCTV ప్లేసెస్. అండ్ మీరు పర్సనల్ విషయాలు చేసుకుంటున్నప్పుడు ఎక్కడికన్నా రెస్టారెంట్స్కి అండ్ హోటల్స్కి వెళ్తున్నప్పుడు ఏమంటారంటే ఏకవస్త్రం అంటారు కదా. ఇప్పుడు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నగ్నంగా ఉండకూడదు. సో ఏకవస్త్రం అనేది వేసుకోండి ఒంటి మీద. ఆడవాళ్ళు ఎప్పుడు ఒంటి మీద ఏదో ఒక వస్త్రంతోనే స్నానం చేయండి, సరేనా. ఇంకా చెప్పండి ఏంజిల్స్, మనకు కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మీరు ఏదైతే వర్క్ చేసుకుంటున్నారో దాన్ని డిస్టర్బ్ చేయడానికంట బయట నుంచి సౌండ్స్, యాక్షన్స్ చేస్తూ ఉంటారంట. సో అవి మీరు పట్టించుకోవద్దు. కావాలని కేకలేయడం, ఏదైనా మీరు ఇంపార్టెంట్ ఫోన్లో మేనేజర్తోనో ఏదైనా మీటింగ్లో ఉంటేనో, ఏదైనా ఎగ్జామ్ రాస్తుంటేనో, చదువుకుంటుంటేనో, లేదా మీకు పనికొచ్చే పని పూర్తి చేస్తుంటేనో వాళ్ళు అరుస్తూ ఉంటారంట. అది కేవలం మీ టైంని, మీ మైండ్ని డైవర్ట్ చేయడానికి. సో అలాంటివి మీరు అసలు పట్టించుకోవద్దు, సరేనా. ఒకసారి పట్టించుకొని మీరు రియాక్ట్ అయితే డైలీ అదే పని మీద ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని అసలు పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి అని చెప్తున్నారండి. ఇంకా ఫేక్ పీపుల్, మీ చుట్టూ ఫేక్ పీపుల్స్ నవ్వుతూ నటించే వాళ్ళు చాలామంది ఉన్నారంట. సో వాళ్ళెవరిని మీరు పట్టించుకోవద్దు, జస్ట్ చూసి వదిలేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మీ ఎనర్జీని తీసేసుకోవడానికి చూస్తున్నారంట. ఇండైరెక్ట్గా, ఫిజికల్గా. అంటే వాళ్ళు మీకు డైరెక్ట్గానే మీతో మాట్లాడి మీకు వినిపించేలాగా మీకు ఫోన్లు చేసి ఇలా మీ ఎనర్జీని తీసుకుంటున్నారంటే, ఇండైరెక్ట్గా సౌండ్లు చేయడమే కాకుండా చాలామంది మీకు వాట్సాప్ మెసేజ్లో షేర్లు చేయడం, అనవసరంగా హాయ్ బాయ్లు చెప్పడం, తిన్నావా నిద్రపోయావని అడగడం, ఇలాంటివన్నీ చేస్తున్నారంట. దానివల్ల మీకు వచ్చింది ఏమీ లేదు, ప్రతి మనిషి తింటాడు. కాబట్టి మీకు అనవసరమైన వాళ్ళని ఎక్కడికక్కడ వదిలేసి మీరు ఏదైతే పని మీకు ముఖ్యమో దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి, సరేనా. మీ ఏంజల్స్ని, మీ టైం మీకు చాలా అవసరం, మీరు చాలా చేయాలి లైఫ్లో. మీ గురించి మీరు చూసుకోండి, మీ వాళ్ళని మీరు కేర్ చేయండి, మీ సెల్ఫ్ మీరు కేర్ చేసుకోండి అని చెప్తున్నారండి. ట్రై టు యూస్ పేపర్ మిర్చి ఆన్ యూ కీప్ ఐ. ఏంటంటే కొన్ని దిష్టి తీసేసిన ఉంటాయి కదా, అవి మీ దారిలో వేయడం, లేదా రోడ్ల మీద మయంగా వేయడం, ఇలాంటివి చేస్తుంటారు కదా. అలాంటివి మీరు నడిచే దారుల్లో ఎక్కువగా వేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఎవరో, అయితే ఫ్యూచర్లో వేద్దామని ఆలోచిస్తూ ఉండొచ్చు. కాబట్టి నిమ్మకాయలు, ఇంకా ఈ దిష్టి తీసేసిన లాంటివి ఉంటాయి కదా, చూస్తే తెలిసిపోద్ది మనకి, అలాంటివి చూసుకోండి. కీప్ స్మైల్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఫేవర్. మీరు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండొచ్చు, ఇదంతా మీ వెనకాల జరుగుతున్నా కూడా. సో ఎవరు జస్ట్ మీరు నవ్వుతూ ఉండండి అని చెప్తున్నారనమాట. వాళ్ళు మిమ్మల్ని ఇలా కుదిపేద్దామని చూస్తున్నారంట, కానీ అదేం జరగదు. సో అంతా కీప్ స్మైల్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఫేవర్, అంతా మీకు ఫేవర్గానే జరుగుతుంది, డివైన్ మీ అనుకున్నాడు. సో హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారండి. ఈ వీడియో మీకు రీజనెట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటే లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకొని వెళ్ళండి. ఏదైనా పని మీద వెళ్తే గణేశుని తలుచుకోండి, సరేనా. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు పర్సనల్ రీడింగ్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.